మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, ఈ రాత్రి వేళ మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం. చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు వందనాలు. మాకు అవసరమైన మాటలు మీరే మాకు అందించమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం గత 2 వారాలుగా మన రక్షణ ఎంత నిత్యమైనదో మనం అర్థం చేసుకుంటూ వచ్చాం. రక్షణ నిశ్చయిత విశ్వాసమైన మనకు దేవుడు అనుగ్రహించిన గొప్ప భాగ్యమని మనం తెలుసుకుంటూ వచ్చాం. మన మొదటి ధ్యానంలో మన రక్షణ నిశ్చయమైనది అని తెలుసుకోవటానికి చాలా సంగతులు మనం దేవుని వాక్యంలో ఉన్న వచనాల ఆధారంగా మనం చర్చించుకున్నాం. ప్రాముఖ్యంగా 12 అంశాలు మనం ఆ మొదటి ధ్యానంలో మనం గుర్తు చేసుకున్నాం. ఆ తర్వాత ధ్యానంలో దేవుని వాక్యంలో మన రక్షణ నిత్యమైనది కాదేమో, లేకపోతే మన రక్షణ కోల్పోతామేమో అని సందేహాన్ని కలిగించే కొన్ని వచనాలు మనం తెలుసుకున్నాం. వాటి ఆధారంగా మనం అర్థం చేసుకున్నాం. అది కేవలం మనం అర్థం చేసుకోవటంలో లోపమే, కానీ ఆ వచనాలు అలాంటి భావన, అలాంటి సందేహానికి ఏమాత్రం తావివ్వటలేదు అని మనం తెలుసుకున్నాం. ప్రాముఖ్యంగా హెబ్రీయులకు రాసిన పత్రికలో కొన్ని వచనాలు ముఖ్యంగా మనకు అలాంటి ఆలోచన కలిగించే వచనాల్ని మనం ధ్యానం చేశాం. మంచిది. విశ్వాసీ జీవితంలో మనం తప్పక ఎరుగుండాల్సింది ఏంటంటే మన రక్షణ నిత్యమైనది. దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకొని ఉండాలి. క్రైస్తవ జీవితంలో ఒకవేళ మనం పాపం చేస్తే దేవుడు మన పాపాల క్షమాపణ కొరకు ఒక ఏర్పాటు చేశాడు. ఎవరు పాపం చేస్తే? విశ్వాసులు చేస్తారా? విశ్వాసులు చేస్తారా? విశ్వాసులు చేస్తారు. విశ్వాసులు పాపం చేస్తే దేవుడు మనకు ఒక ఏర్పాటు ఇచ్చాడు. అదే మనం 9వ వచనంలో చదువుకున్నాం కదా. మొదటి యోహాను మొదటి అధ్యాయం 9వ వచనంలో మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. కాబట్టి ఒక విశ్వాసి పాపం చేసినప్పుడు మన పాపం మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. కాబట్టి ఆయన మన పాపాలు క్షమించి మనలను పవిత్రులుగా చేస్తాడు అని తెలుసుకున్నాం. కాబట్టి దీన్ని బట్టి ఓ విశ్వాసి కేవలం పాపం చేయటాన్ని బట్టి తన రక్షణ కోల్పోయే అవకాశం లేదు అని మనం అర్థం చేసుకున్నాం. అయితే దేవుని వాక్యంలో సువార్తలలో ఒక భాగం ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 22వ వచనంలో నుంచి చదివితే
అప్పుడు దయ్యము పట్టిన గుడ్డివాడును మూగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడను. ఆయన వారిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడు ఆయన. అక్కడున్న వచనాలన్నీ చదివితే మంచిది, కానీ అన్నీ చదివేసి మన సమయం వెంటలేదు. నేను అక్కడక్కడ చదువుతాను, గమనించండి. ఆయన ఓ మూగవాణిని, అంటే దయ్యము పట్టిన గుడ్డివాడు మూగవాడునైన ఒక వ్యక్తిని ఆయన స్వస్థపరిచాడు. అప్పుడు పరిసయ్యులు ఏమన్నారంటే 24వ వచనం చదివితే, పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలనే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఒకని వలన కాదనిది. యేసుప్రభు అలాగూ స్వస్థపరిస్తే వాళ్ళు అన్నారు, ఇతను బయల్జెబూలు వలనే దయ్యములను వెళ్ళగొడుతున్నాడు అని పరిసయ్యులు ఆయన మీద ఆరోపించినట్లుగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మన ప్రభు 30వ వచనంలో అంటున్నాడు, చూద్దాం, చూడండి 30వ వచనం. నా పక్షమున నుండిన వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. కాబట్టి నేను చెప్పుంది ఏమనగా, మనుష్యులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును, కానీ ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడు వానికి పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. ఇక్కడ ఓ ప్రత్యేకమైన పాపాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం కదా. ఎలాంటి పాపం అంటే అది క్షమాపణ లేని పాపం అని మనం ఈ వచనంలో మనం అర్థం చేసుకున్నాం. ఇందాక 1 యోహాను పత్రికలో మనం పాపం చేస్తే ఏం చేయొచ్చట, మన పాపాలను ఒప్పుకుంటే ఆయన మన పాపాలని క్షమిస్తాడు అని చెప్పాం. కాబట్టి విశ్వాస జీవితంలో ఎప్పుడైనా పొరపాటున పాపం చేస్తే దేవుడు క్షమిస్తాడు, పవిత్రంగా చేస్తాడు. కానీ ఇక్కడ ఈ సందర్భంలో చూస్తే మాత్రం ప్రత్యేకంగా ఒక మాట అంటున్నాడు, క్షమింపబడని పాపం గురించి చెప్తా ఉన్నాడు. ఏంటట క్షమింపబడని పాపం? మనుష్యులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడిన, కానీ ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మనుష్యుని కుమారునికి విరోధముగా మాట్లాడు వానికి పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వానికి ఏమి లేదట, పాప క్షమాపణ లేదట. ఈ మాటలు మత్తయి సువార్తలో చెప్పబడ్డాయి, అలాగే మార్కు సువార్తలో చెప్పబడ్డాయి, అలాగే లూకా సువార్తలో కూడా చెప్పబడ్డాయి. కాబట్టి విశ్వాసులు ఏదైనా ఇలాంటి పాపం చేస్తే వారి పాపానికి క్షమాపణ లేకుండా రక్షణ కోల్పోయే అవకాశం ఉందా అనేది మన ముందున్నటువంటి ఒక ప్రశ్న. ఇలాంటి పాపం చేసి ఓ విశ్వాసి తన రక్షణ కోల్పోయే అవకాశం ఉందా? ఏంటంటే ఈ పాపం మనుష్య కుమారునికి విరోధంగా పాపం చేసినా పర్లేదట, కానీ ఆత్మకు విరోధంగా మాత్రం పాపం చేస్తే దానికి క్షమాపణ లేదు అంటున్నాడు. ఇక్కడున్న సందర్భం ఏంటి? పరిసయ్యులు యేసుప్రభు ఆ దయ్యం పట్టిన వాడిని స్వస్థపరిస్తే వాళ్ళు అన్నారు, ఈయన బయల్జెబూలు వలన స్వస్థపరుస్తున్నాడు అన్నారు. ఈయన పరిశుద్ధాత్మ వలన కాదు, దేని వల్ల స్వస్థపరుస్తున్నాడు? దురాత్మ వలన స్వస్థపరుస్తున్నాడు. అంటే ఒక దురాత్మ మరొక దురాత్మని వెళ్ళగొట్టడం కదా, చాలా అపహాస్యాస్పదం. అందుకే అన్నాడు కదా, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలువదు అని 25వ వచనంలో అన్నాడు. ఓ దురాత్మ మరొక దురాత్మని వెళ్ళగొట్టుదా అంటే వాళ్ళకి కనీస ఇంగిత జ్ఞానం లేకుండా వాళ్ళు మాట్లాడారు. ఈయన బయల్జెబూలు వలన ఇదిగో అలాగూ చేశాడు అని. కాబట్టి ఈ సందర్భంలో అంటున్నాడు, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా కనుక పాపం చేస్తే అలాంటి వ్యక్తికి క్షమాపణ లేదు. ఈ పాపాన్ని మనం ఎలా చూడాలి అంటే, ఇది ఆ దినాల్లో యేసు ప్రభు భూమి మీద ఆయన నడుస్తూ ఉన్న దినాల్లో ఆయన యొక్క
ఆయన శక్తి లేకపోతే ఆయన చేసే కార్యాలు వాటి మూలాన్ని శంకించి ఆయన ఏ ఆత్మ ద్వారా కార్యాలు జరిగిస్తున్నాడో దాన్ని శంకించి దూషించే వారి గురించి ఈ మాట మాట్లాడుతున్నాడు. కాబట్టి దీన్ని ఏమనొచ్చంటే ఇది కేవలం డిస్పెన్సేషనల్ సిన్. డిస్పెన్సేషన్స్ అంటే అర్థం ఏంటి? యుగాలు అని అర్థం కదా. అంటే ఒక్కొక్క యుగంలో దేవుడు మనుషుల్ని ఒక్కొక్క రీతిగా ఆయన చూశాడు. గాడ్స్ డీలింగ్స్ విత్ పీపుల్ విత్ చేంజ్ ఇన్ డిఫరెంట్ డిస్పెన్సేషన్స్. ఇది ఏ డిస్పెన్సేషన్ సంబంధించిందంటే యేసు ప్రభు భూమి మీద మానవుడిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి యుగానికి సంబంధించింది. కాబట్టి ఈ పాపం యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే జరిగే పాపం, కానీ ఆ తర్వాత దినాల్లో జరిగే పాపం కాదు. కాబట్టి ఇప్పటి దినాల్లో విశ్వాసులు ఈ పాపం చేసే అవకాశమే లేదు. నిజానికి విశ్వాసి తన జీవితంలో మనుష్య కుమారునికి విరోధంగా పాపం చేసిన సందర్భాలు ఉంటాయి కదా. ఒక మాట చూద్దాం, చూడండి. 1 తిమోతి 1వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. 1 తిమోతి 1వ అధ్యాయం 13వ వచనం. 12, 13 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుతున్నాను. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఇచ్చినందున నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనయ్యున్నాను. తెలియక అవిశ్వాసం వలన చేస్తుని గనుక కనికరింపబడితిని. అపొస్తలుడైన పౌలు అన్నాడు, పూర్వము దూషకుడను. ఏం చేశాడు? ఇంతకుముందు దూషించాడు. ఎవరిని దూషించాడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తునే దూషించాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని అపొస్తలుడైన సౌలు దూషించాడు. దూషించి ఇప్పుడు అంటున్నాడు, తెలియక అవిశ్వాసం వలన చేస్తుని గనుక కనికరింపబడితిని అంటున్నాడు. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా పాపులుగా ఉన్నప్పుడు దూషించే అవకాశం ఉంటుంది. అలాంటి వాటి గురించి ఏమన్నా చెప్పచ్చు అంటే తెలియక అవిశ్వాసం వలన దూషించారు, వారు క్షమించబడతారు అని చెప్పచ్చు. అయితే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఈ దినాల్లో మనం చేసే అవకాశం లేదు. కాబట్టి అది కేవలం డిస్పెన్సేషనల్ సిన్ మాత్రమే. ఒకవేళ ఈ దినాల్లో పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేయటం అని మరొక రీతిగా అర్థం చేసుకోవటం అంటే అది రక్షించబడకముందు చేసేదే. ఒక వ్యక్తి రక్షణలోనికి రావటానికి ఎవరు పని చేస్తారు? పరిశుద్ధాత్ముడే కదా. గత ఆదివారం మనం తెలుసుకున్నాం కదా, పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తాడు? పరిశుద్ధపరుస్తాడు కదా, మనల్ని ప్రత్యేకపరుస్తాడు, మనల్ని ఒప్పిస్తాడు. ఒకవేళ ప్రభు అయిన యేసుక్రీస్తుని కనుక మనం దూషిస్తే ఎవరు మనకు సహాయం చేస్తారు? పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. నువ్వు పాపం చేసావు, నువ్వు దూషించావు అని ఒప్పిస్తాడు మనం. అలా కాకుండా పరిశుద్ధాత్మనే దూషించామనుకోండి, ఇంకా మనల్ని ఒప్పించే వాళ్ళు ఎవరుంటారు కదా. మన పాపము నుండి మనల్ని విడిపించడానికి ఇంకా సహాయం చేసేవాళ్ళు ఎవరు ఉండరు. అంటే ఒక వ్యక్తి అవిశ్వాసిగా ఉండగా పరిశుద్ధాత్ముడు సారిసారికి హెచ్చరిక చేస్తూ ఉంటాడు. సారిసారికి హెచ్చరిక చేస్తున్నా కూడా తృణీకరిస్తూ ఉంటే ఆ వ్యక్తి ఇంకా రక్షణ పొందే అవకాశం ఉండదు. కాబట్టి ఈ పాపం ఒకవేళ ఈ దినాల్లో కనుక జరిగితే ఎవరిలో జరిగే అవకాశం ఉంది? రక్షించబడని వాళ్ళలో జరిగే అవకాశం ఉంది, కానీ రక్షించబడిన వాళ్ళలో ఈ పాపం జరిగే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి రక్షించబడటానికి ప్రేరేపించేవాడు పరిశుద్ధాత్ముడే. కాబట్టి ఆయన కనుక తృణీకరిస్తే ఇదిగో ఒక వ్యక్తి రక్షించబడే అవకాశం కోల్పోతాడు. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం చూద్దాం, చూడండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం.
ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఎన్నిసార్లు గద్దించినను లోబడినవాడు. ఎవరు గద్దిస్తారు? పాపుల్ని. పరిశుద్ధాత్ముడే గద్దిస్తాడు. పరిశుద్ధాత్ముడు గద్దిస్తూ ఉంటాడు. నిన్ను సువార్తకు లోబడటానికి నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. ఎన్నిసార్లు గద్దించినా లోబడకుండా ఉన్నావు అనుకోండి, ఏమవుతావు అంటున్నాడు? హఠాత్తుగా నాశనం అవుతావు అంటున్నాడు. కాబట్టి ఒక వ్యక్తి పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేస్తే ఆ వ్యక్తి రక్షించబడలేని వాడుగా ఉంటాడు. ఆ వ్యక్తి నాశనానికి వెళ్తాడు. కాబట్టి ఈ పాపం ఖచ్చితంగా ఈ దినాల్లో విశ్వాసులు చేయగలిగినటువంటి పాపం కాదు అని మనం దీంట్లో అర్థం చేసుకుంటాం. ఒకటి ముఖ్యంగా ఇది డిస్పెన్సేషనల్ సిన్ మాత్రమే. అంటే యేసుప్రభు ఈ లోకంలో ఉండగా మాత్రమే జరిగే పాపం, ఈ దినాల్లో జరిగే పాపం కాదు. ఒకవేళ దీన్ని మరొక రీతిగా అర్థం చేసుకున్నా కానీ ఇది అవిశ్వాసంలో జరిగే పాపమే కానీ విశ్వాసంలో జరిగే పాపం కాదు. కాబట్టి విశ్వాసులకి క్షమింపబడని పాపం అంటూ ఏమీ లేదు కదా. విశ్వాస జీవితంలో ఫలాని పాపం చేస్తే ఈ వ్యక్తి క్షమించబడడు అని ఎలాంటి అవకాశం మనకు దేవుని వాక్యంలో లేదు. అలాగే మరొక పాపాన్ని గురించి కూడా మనందరూ బాగా తెలుసు. ఒకసారి అది కూడా చూద్దాం. చూడండి, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన యెడల అతడు వేడుకొనును, అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వానికి జీవము దయచేయును. మరణకరమైన పాపం కలదు, అట్టి దాని గూర్చి వేడుకొనవలనని నేను చెప్పుట లేదు. ఇక్కడ మరో రకమైన పాపం గురించి చెప్తున్నాడు. ఏంటంటే ఈ పాపం మరణకరమైన పాపం. రెండవది ఏంటట? మరణకరం కాని పాపం. ఇక్కడ కూడా మనం ఎక్కడున్న మరణాన్ని నిత్య మరణంగా అర్థం చేసుకోవటానికి కాదు. నిత్య మరణం అంటే ఏంటి? నరకం, అగ్నిగుండం. ఇక్కడున్న మరణానికి అర్థం అగ్నిగుండం కాదు. ఇది భౌతికమైన మరణాల గురించి చెప్తామన్నాడు. భౌతికంగా కొన్ని మరణాలు, కొన్ని పాపాలు మరణకరం అని చరిత్రలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయంలో 2 వ్యక్తులు పాపం చేశారు, ఏమైపోయారు? మరణించారు కదా. మరి ఎందుకు వాళ్ళ పాపం ప్రత్యేకమో మనకు తెలియదు కానీ మెట్టుకు ఇదిగో వారు పాపం చేయగానే, అననీయ సప్పీరాలు పాపం చేయగానే వెంటనే మరణించారు. కాబట్టి ఆ పాపాన్ని ఏమనొచ్చు మనం? మరణకరమైన పాపం అనొచ్చు. అలాగే కొరింథీయులకు రాసిన 1 పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. ఇక్కడ ఎవడు ప్రభువు శరీరం అని వివేచించకుండా ప్రభు పాత్రలో చేయి వేస్తాడో వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దాంట్లో ఎవరైనా ప్రభువు శరీరం అని వివేచించకుండా దాన్ని కనుక మనం జరిగిస్తే కొందరేమయ్యారట? బలహీనులయ్యారట. కొందరేమయ్యారట? రోగులయ్యారట. కానీ కొందరు మాత్రం ఏమయ్యారు? నిద్రిస్తున్నారు. కాబట్టి అందరూ నిద్రించలేదు కదా. కొందరు ఏమయ్యారు? బలహీనులయ్యారు, కొందరు రోగులయ్యారు. కానీ కొందరు మాత్రమేమయ్యారు? నిద్రించారు. కాబట్టి వారి విషయంలో దాన్ని ఏమని పిలవచ్చు మనం? మరణకరమైన పాపం అని పిలవచ్చు. అలాగే 1 కొరింథీ 10వ అధ్యాయం, 1 కొరింథీ 10వ అధ్యాయం 8వ వచనం. మరియు వారి వలె మనం వ్యభిచరింపకేందము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమననే 23,000 మంది కూలిరి, మనం ప్రభువును శోధింపకయుందము. పాత నిబంధనలో ఒక దృష్టాంతాన్ని ఎత్తి చెప్తా ఉన్నాడు. ఒక్క దినాన ఎంతమంది కూలారట?
23,000 మందే కూలారట. కాబట్టి మీరు కూడా ఈ దినాల్లో ఏం చేయొద్దు, ప్రభువుని శోధించొద్దు. కాబట్టి ఒకవేళ మీరు కనుక అలాంటి పాపం చేస్తే ఏమవచ్చు, మీరు మరణం చెందవచ్చు. కాబట్టి ఇక్కడ చెబుతున్నటువంటి మరణం అది భౌతికమైన మరణమే, కానీ ఓ విశ్వాసి నరకానికి వెళ్ళే పరిస్థితి కాదు. కాబట్టి మరణకరమైన పాపం అంటే అది కేవలం భౌతికమైన మరణానికి మాత్రమే దారితీస్తుంది. ఒక వ్యక్తి విశ్వాసి రక్షణ కోల్పోయి అగ్నిగుండానికి వెళ్ళే అవకాశం లేదు అని మనం దీంట్లో అర్థం చేసుకుంటూ ఉన్నాం. మంచిది. ఒక విశ్వాసి పాపం చేస్తే ఏం చేయొచ్చట, మన పాపములను మనము ఒప్పుకొని విడాలి. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. దాంట్లో ఏ పాపం కూడా మినహాయింపు కాదు కదా. ఎట్టి పాపమైనా ఓ విశ్వాసి జీవితంలో పాపం ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తాడు, క్షమిస్తాడు. అలాగూ దేవుని వాక్యంలో చాలా వచనాలు మనుషులకు సందేహాలు కలిగించిన వచనాలు ఉన్నాయి. వాటిలో కొన్నిటిని మనం ఇంతకుముందే మనం ధ్యానం చేసాం, ఇంకా మళ్ళీ వాటికి మనం వెళ్ళాం. అదే సమయంలో కొందరు వ్యక్తుల జీవితాలు కూడా మనకు సందేహం కలిగిస్తూ ఉన్నాయి. రక్షణ శాశ్వతమే, రక్షణ నిత్యమైందా అని. ఎప్పుడు సందేహంగా వచ్చింది చెప్పండి మనకి. ఓ వ్యక్తి మొదట రక్షించబడిన వాడుగా కనిపించి తర్వాత తొలగిపోయిన వాడుగా కనిపిస్తే మనకేమనిపిస్తుంది, ఒక రక్షించబడినోడు ఆ వ్యక్తిలాగా ఇప్పుడున్న వాళ్ళు కూడా రక్షణ కోల్పోయే అవకాశం ఉందేమో అని మనకు ఆలోచన వస్తుంది. కొన్ని ఆలోచనలు పరిశుద్ధాత్ముడే రూల్ అవుట్ చేశాడు, మనకు ఎలాంటి సందేహం లేకుండా చేశాడు. ఒక ఆయన గురించి తెలుసు కదా మనకు, ఆయన పేరు లోతు. ఆయన అబ్రహాముని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు, సొదోమకి వెళ్ళాడు. సొదోములో అక్కడున్న పరిస్థితులను బట్టి మనకేమర్థం అవుతుందంటే చాలా కాంప్రమైజింగ్ లైఫ్ లీడ్ చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ దేవుడు ఆశ్చర్యంగా ఏం చేశాడు, అగ్ని గంధకాలం నుంచి తప్పించాడు ఆయనని, ఆయన 2 కుమార్తెలని. ఆయన భార్య మాత్రం తప్పించుకోలేకపోయింది, కానీ వారు 3 మాత్రం తప్పించుకున్నారు. అయితే ఆ తర్వాత లోతు మద్యం చేత మత్తుడయ్యాడు కదా. ఇప్పటికే చాలా కాంప్రమైజింగ్ లైఫ్ లీడ్ చేశాడు, ఆ తర్వాత మద్యంతో మత్తుడైపోయాడు. ఒకప్పుడు ఎవరైనా అబ్రహాముతో వచ్చినాడు కదా. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు పిలుపుకు లోబడి అబ్రహాం వస్తూ ఉంటే అబ్రహాంతో పాటు ఎవరు వచ్చారు, లోతు కూడా వచ్చాడు. కాబట్టి లోతు కూడా అబ్రహాములాగా దేవుని మాటకు విధేయత చూపినవాడు, రక్షించబడినవాడు అనే మనం చెప్పుకోవాలి. కానీ తర్వాత సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఎలా ఉన్నాయంటే తన జీవితం చాలా కాంప్రమైజింగ్గా ఉంది. ఆ తర్వాత మద్యంతో మత్తుడయ్యాడు. ఆ తర్వాత తన కుమార్తెలతో ఒక హేయమైన పాపాన్ని కూడా జరిగించాడు. ఇప్పుడు మనుషులకు వచ్చే సందేహం ఏంటంటే లోతు ఒకప్పుడు రక్షించబడిన వాడికి ఉండి తర్వాత తన రక్షణ కోల్పోయాడా అని మనుషులకు సందేహం వస్తుంది. అలాంటి సందేహాన్ని రూల్ అవుట్ చేస్తూ క్రొత్త నిబంధనలో పేతురు ద్వారా పరిశుద్ధాత్ముడే రాయించాడు. ఏమని రాశాడు, నీతిమంతుడైన లోతు అని. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం, రెండో పేతురు పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి చదివితే మనకు కనిపిస్తుంది. 2 పేతురు 2వ అధ్యాయం 6 నుంచి చూస్తే ఇలాగ 7 చదువుదాం చూడండి. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతులకు లోతును తప్పించను. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చాడు. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్ముడు మన సందేహాలన్నీ నివృత్తి చేశాడు. ఏమని చెప్పాడు లోతు గురించి, లోతు నీతిమంతుడు అని చెప్పాడు. కాబట్టి ఇంకా ఇప్పటి వరకు మనకున్న సందేహాలన్నీ కూడా తీసివేయబడినట్టు. అలాగే సంసోను గురించి రాయబడింది. ఆయన మొదటి దశలో
యెహోవా ఆత్మ రేపుచున్నాడు అని చెప్పబడింది. యెహోవా ఆత్మ బలపరచగా సంసోను బలమైన కార్యాలు చేశాడు. ఆ తర్వాత 20 సంవత్సరాలు అద్భుతంగా చేశాడు. తర్వాత రాయబడింది యెహోవా సంసోనును ఎడబాసెను అని రాయబడింది కదా. కాబట్టి దీన్ని బట్టి అర్థం ఏంటి? యెహోవా ఎడబాసాడు సంసోను అంటే యెహోవా ఆత్మ ఇప్పటి వరకు రేపుచున్న ఆత్మ సంసోనుకి దూరం అయిపోయాడు. సంసోను తర్వాత మరణించిన సంఘటన ఇవన్నీ కూడా మనకు తెలుసు. కాబట్టి దీన్ని బట్టి మనకేం అనుమానం వస్తుందంటే సంసోను ఒకప్పుడు రక్షించబడినాడు, కానీ తర్వాత ఏమైపోయాడు? కృప నుండి తొలగిపోయాడు అనిపిస్తాడు. ఆ సందేహాన్ని కూడా నివృత్తి చేయడానికి పరిశుద్ధాత్ముడు క్రొత్త నిబంధనలో సంసోను గురించి రాశాడు. ఎక్కడ రాశాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనంలో రాశాడు కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం. ఇంకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు అను వారిని గూర్చి, ప్రవక్తలను గూర్చి అయ్యా చెప్పుటకు సమయము చాలదు అన్నాడు. కాబట్టి విశ్వాస వీరుల జాబితాలో సంసోను ఉన్నాడు. కాబట్టి సంసోను గురించి కూడా మనం సందేహపడాల్సిన అవసరం ఏమీ లేదు. కాబట్టి వారు ఒకప్పుడు రక్షించబడిన వారు తర్వాత తొలగిపోయినట్టుగా అనిపించారు, కానీ వారు తొలగిపోలేదు అని ఎవరు క్లియర్ చేశారు? పరిశుద్ధాత్ముడు క్లియర్ చేశాడు. కాబట్టి విశ్వాసి అయిన వాడు తొలగిపోయే అవకాశం లేదు. ఒకవేళ ఒక వ్యక్తి కనుక తొలగిపోయాడు అంటే ఆ వ్యక్తి అవిశ్వాసి అయితే ఇబ్బంది లేదు మనకి కదా. అసలు అవిశ్వాసి అయ్యుండి కొంత విశ్వాసిలాగా కనిపించినా ఆ వ్యక్తి తొలగిపోయాడంటే మనకేం ఇబ్బంది లేదు. కానీ ఆ వ్యక్తి ఈజ్ అన్ ఎస్టాబ్లిష్డ్ బిలీవర్ అనిపించి తప్పిపోయాడు అనుకోండి, అప్పుడు మనం అనుకునేటువంటి ఈ సత్యానికి విరోధంగా ఉన్నట్టు. దానికి అలాంటి ఆలోచన కలిగించే ఒక ఉదాహరణ ఈరోజు మనం చర్చించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ కేసు చాలా ప్రత్యేకమైనటువంటి కేసు. ఈయన ఇశ్రాయేల్లో మొదటి రాజైన సౌలు. సౌలు గురించి అర్మేనియన్స్ అలాగే మరికొందరు వారు ఏం చెప్పారంటే ఇతను నిజంగా రీజనరేటెడ్ మ్యాన్, అంటే ఇతను మార్చబడిన లేక ఒక విశ్వాసి అని వాదించారు. సౌలు విశ్వాసి, కానీ చివరికి ఏమైపోయాడు? చివరి సౌలు అంతమేంటి చెప్పండి? ఎక్కడికి వెళ్ళాడు? ఓ కర్ణ పిశాచం ఏమంటారు సోది చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆ తర్వాత ఏంటి? చచ్చిపోయాడు. ఎలాంటి మరణం పొందాడు? ఆల్మోస్ట్ ఒక ఆత్మహత్య చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు వారి వాదన ప్రకారం ఎలా అనిపిస్తుంది అంటే సౌలు ఒకప్పుడు రక్షించబడ్డవాడు, తర్వాత తప్పిపోయాడు అనిపిస్తుంది. అతను రక్షించబడ్డాడు అని చెప్పడానికి వాళ్ళు చెప్పే వాదన మొదటి సమూయేలు 10వ అధ్యాయం 1వ వచనం. మొదటి సమూయేలు 1వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొను. కాబట్టి మొదటి రుజువు ఏంటంటే సమూయేలు అతనిని తైలంతో అభిషేకించాడు. ఆ తర్వాత 9వ వచనం చూద్దాం. చూడండి 9వ వచనం. అప్పుడు సమూయేలు వద్ద నుండి వెళ్ళిపోటకు తిరుగగా దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించాడు. అంటే ఆయనకు ఒక న్యూ హార్ట్ కూడా ఇచ్చాడు. అలాగే 10వ వచనం చూద్దాం. 10వ వచనం. వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహం అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చారు. దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చారు. కాబట్టి ఇది కూడా ఒక ఎవిడెన్స్. దేనికి? సౌలు రక్షించబడ్డాడు అని చెప్పడానికి మరొక ఎవిడెన్స్. 11వ వచనం కూడా చూద్దాం. 11వ వచనం. పూర్వం అతన్ని ఎరిగిన వారందరూ అతడు ప్రవక్తలలో కూడా నుండి ప్రకటించుడు చూచి కీషు కుమారునికి సంభవించినది ఏమిటి? సౌలును ప్రవక్తలలో ఉన్నాడా?
ఈయన ప్రవక్తలాగా ఉన్నాడు. అంటే ఏం చేశాడట? ఆయన ప్రవచించాడట. ఆత్మ బలంగా అతని మీదకి వచ్చాను. తర్వాత అతను ఏం చేశాడు? అతను ప్రవచించడం కూడా చేశాడు. 11వ అధ్యాయం చూద్దాం, చూడండి. 11వ అధ్యాయంలో సందర్భం ఏంటంటే, అక్కడ అమ్మోనీయుడైన నాహాసు అనొక భయంకరుడు ఉన్నాడు. అతను ఏం చేశాడంటే యాబేష్గిలాదు వారి దగ్గరికి వచ్చి, ఇదిగో మీ అందరి కుడి కళ్ళు ఊడదీసేస్తాను అన్నాడు. కుడి కన్నులు ఊడదీస్తాను అన్నాడు. పాపం యాబేష్గిలాదు వారు చాలా ఏం చేయాలో అర్థం కాలేదు వాళ్ళకి. అరే, మన తరపున ఎవరన్నా ఉన్నారా ఇతనితో, ఈ క్రూరుడైన రాజుతో ఫైట్ చేయడానికి అని వారికి అర్థం కాలేదు. అందుకే వాళ్ళు అన్నారు, సరే బాబు ఏం చేస్తాం మరి, ఒకవేళ ఆ పరిస్థితి వస్తే మాకు కుడి కన్నులు తీసేయించుకుంటాం, కాకపోతే మాకు ఒక 7 days టైం ఇవ్వు అన్నాడు. ఈ మధ్యలో ఎక్కడికి వచ్చారు వాళ్ళు? సౌలు దగ్గరికి వచ్చారు. సౌలు ఏం చేశాడో మనకు కనిపిస్తుంది కదా. 9వ వచనం చూద్దాం, చూడండి. 9వ వచనం, అప్పుడు రేపు మధ్యాహ్నములోగా మీకు రక్షణ కలుగునని యాబేష్గిలాదు వారితో చెప్పుడని వచ్చిన దూతలతో ఆజ్ఞనిచ్చి వారిని పంపివేశాను. ఎంత ఖచ్చితంగా షూట్గా చెప్పాడు కదా, విశ్వాసంతో చెప్పాడు. ఏమని? రేపు ఏమన్నాడు? మధ్యాహ్నంలోగా మీకు రక్షణ కలుగు. ఎంత కాన్ఫిడెన్స్! అంతకుముందు ఇప్పుడు ఏదన్నా యుద్ధాలు చేశాడా సౌలు? ఏమి లేదు. యుద్ధాలు చేసిన అనుభవం ఏమీ లేదు. రాజుగా అంతకుముందే ఏమైనా అనుభవం ఉందా? ఏమీ లేదు. అసలు చాలా అన్నోన్ మ్యాన్. అలాంటోడు అకస్మాత్తుగా రాజు అయ్యాడు. అసలు మనుషులందరి దగ్గర నాకు సహకారం, మద్దతు వస్తో లేదో కూడా అనుమానం ఆయనకి. అలాంటోడు పిలవగానే చాలామంది వచ్చేసారు కదా. ఎంతమంది అక్కడ నంబర్ ఉంది, మీరు తర్వాత చూడండి, మరి నేను గుర్తులేదు ఎంతమంది. 8వ వచనం కదా. ఇశ్రాయేలు వారు 3 లక్షల మంది, యోధా వారు 30,000 మంది. సౌలు చాలా ఇన్సిగ్నిఫికెంట్ మ్యాన్. అసలు మనుషులు ఆయన గుర్తిస్తారో లేదో అనుకున్నటువంటి ఈ సౌలు పిలిస్తే ఎంతమంది వచ్చారు? 3 లక్షల మంది వచ్చారు. 30,000 మంది యోధావారు వచ్చారు. వాళ్ళని చూడగానే మరి ఆశ్చర్యం వేయాలి కదా, అరే నిజంగా ఎంతమంది వస్తారా నేను పిలిస్తే అని. ఆ తర్వాత చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు, రేపు మధ్యాహ్నం కల్లా ఆ నాహాషు పని ఫినిష్ అని చెప్పాడు కదా. అంటే చాలా విశ్వాసంతో ఉన్నాడు సౌలు. అలాంటి విశ్వాసం ఎప్పుడు వస్తుంది? ఖచ్చితంగా రేపు మధ్యాహ్నం డేట్ అండ్ టైం ఫిక్స్ చేసి చెప్పగలిగాడు అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి రక్షించబడిన వాడే అయి ఉండాలి. కాబట్టి ఈ ఆధారాలన్నిటితో వారు ఏం చెప్తా ఉన్నారంటే, సౌలు ఓ రక్షించబడిన విశ్వాసం. కానీ తర్వాత ఏం చేశాడు? ఓ 3 పాపాలు చేశాడు. ఏమేంటి? 1, సమూయేలు చేయాల్సిన బలి ఈయన చేశాడు. ఆ తర్వాత ఒక ఫాల్స్ ప్రమాణం చేశాడు, ఇదిగో ఇది జయం వచ్చిందాక ఎవరు ఏమీ తినకూడదు అని. ఆ ఫాల్స్ ప్రమాణం చేసి యోనాతాన్నే చంపడానికి సిద్ధమైపోయాడు. 3వది, అమాలేకీయుల యుద్ధం చేసి దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయలేకపోయాడు. అప్పుడు దేవుడు అన్నాడు, అప్పుడు సమూయేలు అన్నాడు, నీవు యెహోవాను విసర్జించావు. 1 సమూయేలు 15వ అధ్యాయం 23వ వచనంలో మాట ఉంటుంది, మనందరికీ తెలిసిందే కాబట్టి చదవట్లేదు. నువ్వు యెహోవాను విసర్జించావు కాబట్టి ఈరోజు దేవుడు నిన్ను విసర్జించాడు అన్నాడు. దేవుడు విసర్జించాడు. ఆ తర్వాత 16వ అధ్యాయం 14వ వచనం చూద్దాం, చూడండి. 16వ అధ్యాయం యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరపింపగా సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి వెరపించి ఉన్నది, నా ఏలినవాడవైన నీవు ఆగ్నేయము. చాలు, అవన్నీ మనకు తెలిసిన వచనాలే. ఏమైందట అక్కడ? యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి ఆ తర్వాత దురాత్మ ఒకటి వచ్చి సౌలును వెరపించింది. అంటే ముందు కొన్ని ఎవిడెన్సెస్ చూసాం. ఏం చూసాం? సౌలు రక్షించబడ్డాడు అనటానికి ఎవిడెన్సెస్ చూసాం. తర్వాత వరుస ఏం ఎవిడెన్సెస్ చూస్తున్నాం? దేవునికి దూరం అయిపోయిన ఎవిడెన్సెస్ చూస్తూ ఉన్నాం.
ఆ తర్వాత ఏం చేశాడు? 28వ అధ్యాయం 6వ వచనం చూద్దాం, చూడండి. 28వ అధ్యాయం 6వ వచనం. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారా అయినను ఏమీ సెలవీయకుండాను. యెహోవా యొద్ద విచారణ చేస్తే అంట అస్సలు ఆన్సరే లేదు కదా. ఏ రకంగా కూడా త్రూ ఎనీ ఛానల్ నో ఆన్సర్ ఫ్రమ్ ద లార్డ్. యెహోవా దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. మరి యెహోవా ఏం మాట్లాడకపోతే ఇంకేం చేయాలి పాపం? ఎవరి దగ్గరికి వెళ్ళాడు? కర్ణపిశాచం కలిగ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. కాబట్టి మనకేం అర్థమైందంటే ఈయన రక్షించబడ్డవాడు తర్వాత ఏమైపోయాడు? తొలగిపోయాడు. చివరిలో తన అంతం కూడా తెలుసు కదా. ఏం చేసుకున్నాడు? తనకు తానే ఆత్మహత్య చేసుకున్నాడు. కాకపోతే చచ్చిపోకపోతే మరొకటి హెల్ప్ అడిగాడు. ఒక అమాలీకుడు వచ్చి చంపేశాడు. ఈ మాటలు మనుషుల్లో కొన్ని సందేహాలు కలిగిస్తూ ఉన్నాయి. అంటే ఒక వ్యక్తి రక్షించబడిన వాడు దాని నుండి కృప నుండి తొలగిపోయే అవకాశం ఉందా అన్నట్టు. అయితే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే నిజానికి అలాంటి అవకాశం మనకు దీంట్లో ఏమీ కనపడదు. R.W. పింక్ అని ఓ గొప్ప దైవజనుడు, చాలా విశేషమైనటువంటి గ్రంథాలు రాశాడు. ఆయన చెప్పినటువంటి వాదన ఎలా ఉంది అంటే, నిజానికి సమూయేలు అభిషేకించాడు అనేది ఓ పెద్ద ఎవిడెన్స్గా మనం తీసుకున్నాం. కానీ నిజానికి దేవుడు రాజైన సౌలునిచ్చింది ఆయన ఇశ్రాయేలుని ప్రేమించవలేదు, ఇశ్రాయేలు మీద కోపంతో ఇచ్చాడు కదా. కాబట్టి దేవుడు ఆ రాజునిచ్చింది ఆయన ఇష్టపూర్వకంగా తన సంకల్ప ప్రకారం కాదు. ఎలా ఇచ్చాడు? కోపంతో వచ్చాడు. చదువుదామా? మొదటి సమూయేలు 8వ అధ్యాయం 5-6 వచనాలు చూద్దాం. మొదటి సమూయేలు 8వ అధ్యాయం 5-6 వచనాలు. చిత్తగించుము, నీ వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చిన అతనితో అనేది 6వ వచనం. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలము గుండెను గనుక సమూయేలు యెహోవాకు ప్రార్థన చేశాను. 7వ వచనం. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చింది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాట అన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. ఇక్కడ జనులు కోరుకున్నారట. కాబట్టి సమూయేలు ఏమన్నా అంటే, వారు మనల్ని విసర్జించారయ్యా, నిన్ను విసర్జించారు, నన్ను విసర్జించారు. కాకపోతే వాళ్ళు కోరుకున్నారు కదా, వారు కోరుకున్న దాని ప్రకారం రాజుని ఇవ్వు అన్నాడు. దేవుడు కోరుకునివ్వలేదు రాజుని కదా. ఎవరు కోరుకుంటే ఇచ్చాడా రాజుని? మనుషులు కోరుకుంటే ఇచ్చాడు. మనుషులు దేవుని విసర్జిస్తే మనుషుల మీద తన కోపాన్ని ప్రదర్శిస్తూ రాజుని ఇచ్చాడు. ఇప్పుడు హోషేయ గ్రంథంలో ఒక మాట చూద్దాం, చూడండి. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం కూడా చూద్దాం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం మళ్ళీ ఒకసారి చదువు. కాగా కోపము తెచ్చుకొని మీకు రాజును నియమించితిని, క్రోధము కలిగి అతని కొట్టివేయుచున్నాను. ఏమంటున్నాడు అక్కడ? ఏం చెప్పాడు? మళ్ళీ చెప్పండి. కాగా కోపము తెచ్చుకొని మీకు రాజు నియమించాను, క్రోధము కలిగి అతనిని కొట్టివేయుచున్నాను. అంటే నియమించింది కోపంతోనే, కొట్టివేసింది కోపంతోనే. కాబట్టి ఇతడు సమూయేలు ఒక ఫార్మల్గా రాజుగా మనుషులు గుర్తించాలి అంటే ఓ అభిషేకం చేయాలి కదా. సమూయేలు ఆ తైలపు గిన్నెతో అభిషేకం చేసినంత మాత్రాన
దేవుడు తన ఇష్ట ప్రకారంగా సౌలును రాజుగా చేయలేదు. ఆయనే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, నేను కోపంతో నియమించాను, కోపంతో ఏం చేస్తున్నాడు, కొట్టివేస్తున్నాను అన్నాడు. కాబట్టి సౌలు అభిషేకం పొందిన దాన్ని బట్టి ఆ వ్యక్తి రక్షించబడిన వాడు అని మనం చెప్పడానికి ఎలాంటి అవకాశం లేదు. అలాగే మనం ఇందాక క్రొత్త మనస్సు అనుగ్రహించను అని చూస్తున్నాం కదా, కానీ ఇంగ్లీష్లో ఏమనుందంటే న్యూ హార్ట్ అని లేదు, అదర్ హార్ట్ అని ఉంది. క్రొత్త మనస్సు అంటే అంతకుముందున్న మనసు తీసి ఇంకో రకమైన మనసు ఇచ్చాడు. అంతకుముందు ఎలాంటి మనసుని చెప్పండి సౌలుకి? సౌలు ఎలాంటాడు? చాలా సిగ్గరి కదా, వెరీ టిమిడ్ ఫెలో. ఓసారి సామాను కింద దాక్కున్నాడు. ఎంత ఎత్తున్నవాడు? 7 అడుగులు ఎత్తున్నవాడు సామాను కింద దాక్కున్నాడు. అంటే మనుషులతో అంత ఫ్రీగా మాట్లాడగలిగినాడు కాదు. కానీ రాజుకి ఏముండాలా? ఖచ్చితంగా మనుషులతో మాట్లాడగలగాలి కదా. అందుకని తన టిమిడిటీని తీసేసి కొంత ధైర్యం ఇచ్చాడు కదా, ఒక ప్రత్యేకమైనటువంటి బోల్డ్నెస్ ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈయన ప్రవచించాడు, ప్రవక్తలాగా ప్రవచించాడు. పాత నిబంధనలో మరొక ఆయన కూడా ప్రవచించాడు కదా, బిలాము అనే ఒక ఆయన కూడా ప్రవచించాడు. బిలాము ప్రవచించినంత మాత్రాన దేవునికి ఇష్టడా? కాదు కదా. కాబట్టి అతని ప్రవచనాన్ని బట్టి కూడా ఈ వ్యక్తి రక్షించబడిన వాడు అని మనమేమీ చెప్పటానికి లేదు. కాబట్టి ఖచ్చితంగా సౌలు ఒకప్పుడు ఒక రీజనరేటెడ్ మ్యాన్గా ఉండి అతడు తప్పిపోయాడు అని చెప్పడానికి లేదు. అతను మొదటి నుంచే అన్రీజనరేట్ మ్యాన్ అని ఈ మాటలను బట్టి మనకి అర్థమవుతాం. కాబట్టి సౌలు విషయంలో మనం ఓ విశ్వాసి తొలగిపోయే అవకాశం ఉంది అని మనం అనుకోవాల్సిన అవసరమేమీ లేదు. అలాగే దావీదు గురించి కూడా మనకు తెలుసు కదా, దావీదు దేవునికి ఇష్టడు, దాంట్లో అనుమానమే లేదు కదా. దావీదు రక్షించబడిన వాడు, పూర్తిగా దేవునికి ఆయన ఇష్టానుసారుడైన మనిషి. దావీదు పాపం చేశాడు. దావీదు పాపం చేసినప్పుడు దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలా ప్రార్థన చేశాడో చూద్దాం. చూడండి, 51వ కీర్తన 11వ వచనం చూద్దాం. 51వ కీర్తన 11వ వచనం. పదకొండవ వచనం చదువుదాం. 51:11. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. పరిశుద్ధాత్మను తీసివేసే అవకాశం ఉందా? పరిశుద్ధాత్మను తీసివేసే అవకాశం ఉందా? పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు ఆయన కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో ప్రత్యేకంగా కొందరు వ్యక్తుల మీదకు వచ్చేవాడు. ఆయన వారు ఆత్మపూర్ణులే పనులు చేసేవాడు. అంత మాత్రాన పరిశుద్ధాత్ముడు వారిలో నివసించలేదు కదా. ఎప్పుడు పరిశుద్ధాత్ముడు నివసించేది? క్రొత్త నిబంధనలో కదా. న్యూ డిస్పెన్సేషన్ అది. క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు దావీదు నుంచి దూరంగా వెళ్ళిపోయే అవకాశం విచిత్రమేం కాదు కదా. సంసోన్ నుంచి దూరంగా వెళ్ళింది విచిత్రమే కాదు, సౌలు నుంచి దూరంగా వెళ్ళింది విచిత్రమే కాదు. ఇక దావీదు కూడా అంటున్నాడు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము అంటున్నాడు. ఆ మాటలను బట్టి దావీదు రక్షణ కోల్పోయాడని మనం చెప్పడానికి లేదు. నిజానికి ఆ తర్వాత వచ్చి ఏమన్నాడు? నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము అంటున్నాడు. నీ రక్షణ నాకు మరలా పుట్టించుము అన్నాడా? అనలేదు. ఏమన్నాడు? రక్షణ ఆనందం మరలా నాకు పుట్టించు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన రక్షణ కోల్పోలేదు. ఏం కోల్పోయాడు? రక్షణ ఆనందం మాత్రమే కోల్పోయాడు. కాబట్టి దావీదు జీవితాన్ని చూసినా అదే అర్థమవుతుంది మనకి, సొలొమోను జీవితం చూసినా అర్థమవుతుంది. దేవుడు వారి పాపాలు క్షమించినట్టుగా మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. దావీదు గురించి సొలొమోను గురించి మనకు 2 ప్యారలల్ రికార్డ్స్ ఉంటాయి. దావీదు 2వ సమూయేలు గ్రంథంలో కనిపిస్తాడు, తర్వాత మొదటి దినవృత్తాంతాల్లో కూడా కనిపిస్తాడు. అలాగే సొలొమోను రాజుల గ్రంథంలో కనిపిస్తాడు, మొదటి దినవృత్తాంతాల్లో కనిపిస్తాడు. సమూయేలు గ్రంథంలో రాజుల గ్రంథంలో దావీదు పాపం రాయబడింది, సొలొమోను పాపం రాయబడింది.
కానీ దినవృత్తాంతాల గ్రంథంలో ఎక్కడా రాయబడలేదు కదా. ఒక యాజకుడు రాశాడు దినవృత్తాంతాల గ్రంథం. దాంట్లో వారి యొక్క పాపం అసలు ప్రస్తావించబడలేదు. అంటే వారి పాపం తుడిచివేయబడింది అని ఖచ్చితంగా మనం దాన్ని బట్టి అర్థం చేసుకో. కాబట్టి దావీదైనా సొలొమోను అయినా వారు రక్షించబడిన వారుగా ఉన్నారు, వారు దాన్ని కోల్పోయిన వారుగా లేరు అని మనకు అర్థమవుతుంది. మంచి క్రొత్త నిబంధనకు వద్దాం. మనం క్రొత్త నిబంధనలో అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆ వ్యక్తి గురించి అంత వివరంగా మనం చూసే సమయం మనకు లేదు, కానీ అతని పేరు గారడీ వాడైన సీమోన్. గారడీ వాడైన సీమోను ఏం చేశాడట సరే చూద్దాం. చూడండి, అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయం. అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయం. ఇక్కడ గారడీ వాడైన సీమోను గురించి రాయబడింది 8వ అధ్యాయం 13వ వచనంలో. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తీసం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుతములు జరుగుట చూచి విభ్రాంతి నొందెను. ఏం రాయబడింది? సీమోను కూడా నమ్మి బాప్తీసం పొంది ఫిలిప్పుని ఎడబాయకుండా ఉన్నాడు అని చెప్పాడు. ఆ తర్వాత మాటల్లో జరిగిన సంఘటనలు మనకు తెలుసు కదా. మన 19వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు చూస్తే ఇదిగో అతని జీవితంలో చాలా పూర్తి భిన్నమైనటువంటి వాదన మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా ఆ వ్యక్తి రక్షించబడిన వాడుగా మనం చెప్పుకోవటానికి ఎలాంటి ఆధారం లేదు. సరే, తర్వాత మరొక వ్యక్తి మనందరికి బాగా తెలిసినటువంటి వ్యక్తి, ఆయన పేరు యూదా ఇస్కరియోతు కదా. యూదా ఇస్కరియోతు గురించి కొందరు, ముఖ్యంగా డేక్స్ యానోటేటెడ్ రెఫరెన్స్ బైబిల్, వాళ్ళు ఎలా గుర్తించారంటే యూదా ఓ ఖచ్చితమైన ఒక రక్షించబడిన వ్యక్తిగా వాళ్ళు గుర్తించారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలు ఒకసారి చూద్దాం. చూడండి, 41వ కీర్తన 9వ వచనం. నేను నమ్ముకొనిన నా విహితుడు 41:9 నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమెను ఎత్తెను. ఇక్కడ ఏమని రాయబడింది? నేను నమ్ముకొనిన నా హితుడు. ఈ మాటలు యూదా ఇస్కరియోతు గురించి చెప్పబడిన మాటలు అని మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి యూదాని ఇప్పుడు ఏమని చెప్పాలి మనం? ప్రభు యూదాని నమ్మాడు అని అర్థం వస్తుంది కదా దీంట్లో. అలాగే నా ఇంట భోజనం చేసినవాడు అంటే అర్థం ఏంటి? చాలా సమీపస్తుడు, సన్నిహితుడు అనే అర్థం కూడా వస్తుంది. అంటే ప్రభువు నమ్మినటువంటి వాడు, అలాగే ప్రభువుకి సమీపంగా ఉన్నటువంటి వాడు. అలాగే కీర్తన 69వ కీర్తన 25వ వచనం చూద్దాం. చూడండి, 69వ కీర్తన 25వ వచనం. వారి పాలెము పాడవును గాక, వారి గుడారములో ఎవడును ఉండకపోవును గాక, నీవు మొత్తిన వారిని తరుముచున్నారు, నీవు గాయపరిచిన వారి వేదనను వివరించున్నారు. తగులనిము, నీ నీతి వారికి అందనీయకము, జీవగ్రంథములో నుండి వారి పేరును తుడుపు పెట్టుము, నీతిమంతుల పట్టిలో వారి పేరులు రాయకము. ఈ మాటలు చూసి ఏం చెప్తున్నారంటే యోధా పేరు ఎక్కడ రాయబడింది? జీవగ్రంథములో పేరు రాయబడింది. కాబట్టి యోధా రక్షించబడిన వాడు. అలాగే యేసుప్రభు పరిచర్య అప్పగించి పంపించాడు కదా. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనందరూ తెలుసు. ఇదిగో అపవిత్ర ఆత్మను పట్టిన వారిని విడిపించే అధికారం ఎవరికి ఇచ్చాడు? అపోస్తలు ఇచ్చాడు. అపోస్తలు ఎవరున్నారు? యోధా కూడా ఉన్నాడు కదా. ఆ తర్వాత పరిచర్యకు పంపాడు వాళ్ళని.
అదే అధ్యాయంలో దాంట్లో కూడా ఎవరున్నారు? యూదా కూడా ఉన్నాడు. అలాగే లోకాసువార్త 22:3లో సాతాను అతనిలో ప్రవేశించను అని రాయబడింది. వాళ్ళు అంటారు ఇప్పుడు ప్రవేశించింది కానీ ఇంతకుముందే సాతాను అతనికి దూరంగా ఉంది అని వారు వాదిస్తూ ఉన్నారు. అయితే నిజంగా కొత్త నిబంధన వెలుగులో మనం చూస్తే ఇక్కడున్న మాటలు పాత నిబంధనలో యోధా గురించి చెప్పబడ్డాయి, కానీ యోధా ఒక్కని గురించి మాత్రమే చెప్పబడలేదు. అక్షరార్థంగా మరొక ఆయన గురించి కూడా చెప్పబడింది. ఇది ఎవరి గురించి చెప్పబడింది? దావీదు స్నేహితుడైన ఎవరు? అహీతోపెలు గురించి చెప్పబడింది కదా. నేను నమ్ముకొనిన నా విహితుడు అని ఎవరి గురించి చెప్పబడింది? అహీతోపెలు గురించి చెప్పబడింది. కాబట్టి అక్కడున్న మాటలు ప్రైమరీగా అక్షరార్థంగా దావీదు ఎవరి గురించి పలికాడు? అహీతోపెలు గురించి చెప్పాడు. కాకపోతే మ్యాన్ ఆఫ్ లైక్ ప్యాషన్స్ అదే రకమైన వాడుగా యోధా కనిపిస్తున్నాడు. దాంట్లో ఉన్న మాటలు అన్ని యోధాకు అప్లై చేయడానికి లేదు. అక్కడున్న మాటల్లో కొన్ని యోధాకు సరిపోయినవి అయి ఉండొచ్చు, అంతేకాని అక్కడ రాయబడిన మాటలు అన్నీ కూడా యోధాకు సరిపోయిన మాటలు అని చెప్పడానికి లేదు. కాబట్టి ఆ కీర్తనలో ఉన్న మాటలను బట్టి ఇదిగో ప్రభు యోధాను నమ్మాడు. యోధా అంటే ప్రభు చేత ఏర్పరచబడిన వాడు, అపోస్తలుడిగా అన్ని విషయాల్లో చలామణైన వాడు అని యోధాను గురించి ఆ మాటలను బట్టి మనం చెప్పడానికి లేదు. నిజానికి యోహాను సువార్త 6వ అధ్యాయం 24వ వచనం ఏం చెప్తుంది చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జనసమూహము చూచినప్పుడు వారు 6:64 6:64 మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారెవరో తన్ను అప్పగింపబోవాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. ఎప్పటి నుంచి తెలుసు? మొదటి నుండి యేసునకు తెలియను. అంటే గాడ్స్ ఫోర్ నాలెడ్జ్, దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానం అంటాం కదా. ఆ భవిష్యత్ జ్ఞానం ఆధారంగా యోధా గురించి ఎప్పుడు తెలుసు? ఆయనకు మొదటి నుంచే తెలుసు. ఇప్పుడేదో 41వ కీర్తనలో నేను నమ్ముకొనిన అనే మాట ఉందని యేసు ప్రభు యోధాను నమ్మాడు అని చెప్పడానికి లేదు. ఇక్కడ దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, మొదటి నుండి యేసునకు తెలియదు. 70వ వచనం కూడా చూద్దాం. 70వ వచనం. అందుకు యేసు నేను మిమ్మను 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వానితో చెప్పాను. మీలో ఒకడు సాతాను అని ఆయన ముందుగానే తెలుసు. కాబట్టి ఆయన ముందుగా యూదా ఇస్కరియోతును నమ్మి అతనికి పరిచర్య అంతా అప్పగించి తర్వాత అరేరే పొరపాటును నమ్మేనే, అరేరే మోసపోయానే అని మన ప్రభు ఆశ్చర్యపోయినట్టుగా మనం ఊహించడానికి లేదు. హీ నోస్ ఇన్ అడ్వాన్స్. అతడు సాతాను అన్న సంగతి ముందుగానే మన ప్రభువుకి తెలుసు. కాబట్టి యూదా ఇస్కరియోతు రక్షించబడిన వాడని, ఆ తర్వాత రక్షణ కోల్పోయాడని మనం చెప్పటానికి ఎలాంటి ఆధారాలు మన దగ్గర లేవు. అతడు మొదటి నుండి అతను సాతాను యొక్క దూతగానే ఉన్నాడు. నాశన పుత్రుడని పిలువబడ్డాడు. కొంతకాలం ముసుగులో ఉన్నాడు, మనుషులకు తెలియదు, కానీ ఎవరు తెలుసు? ప్రభుకి తెలుసు. ఒక దినాన మనుషులందరి మధ్య కూడా ప్రత్యక్షం అయ్యాడు, అతడు నాశన పుత్రుడు అని. కాబట్టి మనం చూసినటువంటి ఉదాహరణలన్నింటిలో ఒక వ్యక్తి ప్రాథమికంగా రక్షించబడిన వాడైతే అలాంటి వ్యక్తి తన రక్షణ కోల్పోయిన పరిస్థితి మనకి ఎక్కడ లేదు. ఒక వ్యక్తి తప్పిపోయిన వాడైతే ఖచ్చితంగా ఆ వ్యక్తి ప్రాథమికంగానే అసలు రక్షించబడిన వాడు కాదు అని మనం అర్థం చేసుకున్నాం. మొదట కొన్ని వచనాలు మనం ధ్యానం చేసాం, ఆ తర్వాత కొన్ని జీవితాలు కూడా మనం ధ్యానం చేసాం. ఈ జీవితాల ఆధారంగా మనకు అర్థమైంది ఏంటంటే
దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ అది నిశ్చయమైనది, అది నిత్యమైనది, అది మధ్యలో పోయేది కాదు అని దేవుని వాక్యం ద్వారా మనం ఖచ్చితంగా అర్థం చేసుకుంటాం. మంచిది. ఈ మాటలన్నీ ఎందుకు మన కొరకు రాయబడ్డాయి, ఎందుకు మనం చెప్పుకుంటున్నాం? మన రక్షణ కోల్పోము, ఎలాంటి పాపాన్నైనా దేవుడు క్షమిస్తాడు అని జీవితంలో జాగ్రత్త లేకుండా లైసెన్షియస్గా జీవించమనా? అలా జీవించమని కాదు కదా. చదువుదాము మళ్ళీ యోహాను పత్రిక, ఇందాక చదువుకున్నాం కదా, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం. మొదటి అధ్యాయం 9వ వచనం చదివాం మనం. ఇదిగో 22వ అధ్యాయం 1వ వచనం, 2వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులు మీకు రాయించను. ఎందుకు రాస్తున్నాట? పాపం చేయటానికా చేయకుండాటకు కదా. మీరు పాపం చేస్తే మీరు ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడని 9వ వచనం చెప్పాడు. అలాగే 2వ అధ్యాయం 2వ వచనంలో మీ పక్షంగా ఒక ఉత్తరవాది ఉన్నాడని చెప్పాడు. ఇవన్నీ చెబితే దాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం? ఓహో, మనం పాపం చేయటానికి దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు కాబట్టి మన పాపాలు క్షమించబడటానికి ఆయన చాలా ప్రొవిజన్స్ ఇచ్చాడు కాబట్టి మనం ఎలా అయినా జీవించాలి అని మనుషులు అర్థం చేసుకుంటే ఖచ్చితంగా వారు రీజనరేట్ పీపుల్ మాత్రం కాదు. మనము పాపము చేయకుండా వలన ఒక విశ్వాసి పాపం చేస్తే అతను రక్షణ కోల్పోవచ్చు, కానీ అతని జీవితంలో కోల్పోయే చాలా ఉన్నాయి. అలాగే పరలోకంలో కూడా కోల్పోయే చాలా ఉన్నాయి. ఓ విశ్వాసి పాపం చేస్తే దేవుని కొరకు ఫలాలు ఫలించలేడు కదా. ఓ విశ్వాసి పాపం చేస్తే తన సాక్ష్యాన్ని కోల్పోతాడు. ఓ విశ్వాసి పాపం చేస్తే తన ఇన్ఫ్లుయెన్స్ పోగొట్టుకుంటాడు, అంటే తన ప్రభావాన్ని పోగొట్టుకుంటాడు. అలాగే ఓ విశ్వాసి పాపం చేస్తే శిక్షకు కారణం అవుతాడు కదా. ఎలాంటి శిక్ష ఇది? ఈ లోకంలో వచ్చే శిక్ష, అంటే విశ్వాసిని క్రమపరచడానికి వచ్చే శిక్ష. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం చదువుదామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం. మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించము. 7 నుంచి చదువుదాం. 7 నుంచి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. ఆయన మనల్ని ఎలా శిక్షిస్తాడట? ఓ తండ్రి కుమారుణ్ణి శిక్షించినట్టుగా శిక్షిస్తాడు. కాబట్టి నిత్య నరకం ఉండకపోవచ్చు, కానీ ఓ తండ్రి దెబ్బలు మాత్రం తప్పకుండా ఉంటాయి. కాబట్టి ఒక విశ్వాసి పాపం చేస్తే ఇదిగో తండ్రి యొక్క శిక్షకు పాత్రుడయ్యే అవకాశం ఉంది. దాంతోపాటుగా దావీదు చెప్పాడు కదా, ఏం పోగొట్టుకుంటాడు? రక్షణ ఆనందాన్ని పోగొట్టుకుంటాడు. రక్షణ కోల్పోకపోయినా ఏం కోల్పోతాడు? రక్షణ ఆనందం కోల్పోతాడు. ఇవన్నీ కూడా ఈ భూమి మీద జరిగేవి. పరలోకంలో బహుమానాలు కోల్పోతాడు. కాబట్టి ఒక విశ్వాసి పాపాన్ని తేలికగా ఎంచడానికి లేదు. పాపం ఒక వ్యక్తి జీవితాన్ని రూయించేస్తుంది. ఆత్మను రూయించేయకపోవచ్చు, కానీ ఖచ్చితంగా జీవితాన్ని మాత్రం నాశనం చేస్తుంది. కాబట్టి ఏ విశ్వాసి కూడా నాకు క్షమాపణకి ఒక ప్రొవిజన్ ఉంది, నా పక్షంగా ఒక ఉత్తరవాది ఉన్నాడు, నా పక్షంగా విజ్ఞాపన చేయడానికి ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఈ హెల్ప్ లైన్స్ అన్నీ ఉపయోగించుకోవచ్చు, కాబట్టి నేను పాపం చేసినా పర్లేదు అనుకోవటానికి లేదు. దేవుడి హెల్ప్ లైన్స్ అన్నీ ఇచ్చింది ఎందుకంటే నీవు ఈ పాప శరీరంతో ఉన్నావు, నీ పాప లోకంలో ఉన్నావు, నువ్వు పాపంలో పడే అవకాశం ఉంది, నీకు సహాయం చేయడానికి ఆయన ఇచ్చాడు, కానీ వాటిని దుర్వినియోగం చేయడానికి మాత్రం కాదు. దుర్వినియోగం చేయాలనేటువంటి ఆలోచన నీకు కలిగింది అంటే ఖచ్చితంగా యు ఆర్ నాట్ ఎ రీజనరేట్ మ్యాన్. ఓ రక్షించబడిన వ్యక్తి బుద్ధిపూర్వకంగా దేవుడు మనకు అనుగ్రహించిన ఈ హెల్ప్ లైన్స్ని
దుర్వినియోగం చేసుకోడు. రక్షించబడిన మనం దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప రక్షణ బట్టి ఆయన స్తుతిద్దాం, గనపరుద్దాం. అదే సమయంలో ఇది మనకి ధైర్యాన్ని ఇవ్వాలి, అలాగే దేవుని మీద మనకు కృతజ్ఞతను పెంచాలి. దేవుడు మనకి ఎంత గొప్ప రక్షణ ఇచ్చాడు, ఎంతటి నిశ్చయత దేవుడు మనకిచ్చాడు, ఎంత స్థిరమైన పునాది దేవుడు మన కొరకు వేశాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కల్వరి శిలువలో జరిగించిన కార్యం ఎంత సంపూర్ణమైన కార్యం, సంపూర్ణమైన కార్యం, సమాప్తమైనది అని చెప్పడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే దిస్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. అన్ని విషయాల్లో అన్నిటికీ సరిపోయిన బలి ఆయన కల్వరిలో చేశాడు. ఇవి మనల్ని ప్రోత్సహించాలి, బలపరచాలి. సత్యంలో మనం నిలకడగా మనం ఉంచబడిన వారుగా చేయాలి. అలాగూ దేవుని వాక్యం ద్వారా మనం ప్రోత్సహించబడి బలపరచబడి దేవుని కొరకు మరి ఎక్కువగా మనం జయకరమైన జీవితం జీవించాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. దేవుడి మాటలు మన కొరకు దీవించనుగా.